మొన్నటిదాకా హైదరాబాద్ లో పిలువని చుట్టం లెక్కనే ఉరికొచ్చిందబ్బా నా పొద్దుముక్తే చాలు గంట కొట్టినట్టే చాలా అయ్యేది. మళ్ళా చిన్నగా పడుతుందా? జంపుడు జంపితే రోడ్లు చెరువులు కావాలి, డ్రైనేజీలు వంగాలి, ఉతార్లున్న ఏరియాల్లో కార్లు పడవలే. నీ అవ్వగా పట్నంలో పడేం ఫాయిదా, మా ఊర్లో పడితే బాగుండు, మా పొలాలన్నీ దడిపితే మంచిగుండు అనుకున్నరట. అదేందో కానీ హైదరాబాద్లో నిమ్మల పడి ఊర్లలో జోరు పెంచింది. అయితే కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ కావచ్చునా? మెదక్లు ఎందుకు ఇంత చంపిందో? 4 గంటలలో 40 సెంటీమీటర్లు కొట్టుడేంది? అసలు ఏమానిది ఏం కథ అని అందరు పరిశాన్ అయితాండ్రు. తాతలు అవ్వలు కూడా అనబట్టి గీతీర్ల దంచంగా మేము ఎన్నడూ చూడలేదని. ఇంత పెద్ద రాష్ట్రంలో 33 జిల్లాల్లో 50 కిలోమీటర్ల లోపట్నే ఏం జరగవచ్చు అని చాలా మందికి వస్తున్న డౌట్. ఇదే ముచ్చట వాతావరణ శాఖ ఆఫీసర్లను అడిగితే చక్రవాత ఆవర్తనం అనేది 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ఒకే ప్రాంతంలో క్లౌడ్ మాస్ అనేది కంటిన్యూస్ గా ఉండి మనకి రేంజ్ పట్టడం అనేది నిన్న జరిగిందండి. గదన్నట్టు ఇది కూడా అల్పపీడనం లెక్కేనట. ఇటు బంగాళాఖాతానికి అటు అరేబియా సముద్రానికి నడుము ఇట్లుంటది తెలంగాణ. మీదికెళ్ళి కింది బాసుకు గాలులు దోలుతుంటాయి. అయితే ఇప్పుడు రివర్స్ వచ్చేటోరకు ఆనతెప్పలి 2 జిల్లాల మీదనే పరుచుకున్నాయట ఎటుకు పోకుండా. అవో గట్ల డ్రమ్ల కమానం దంస్తే కామారెడ్డి అట్లా మెదక్లు ఇట్లా అయిందన్నట్టు. ఈ వాతావరణం ఎందుకు ఇట్లా అవుతుందో కానీ 2 జిల్లాల పబ్లిక్ అయితే చిన్నగా అదురుకోలే.